ఐదంకెల జీతం, లగ్జరీ కార్లు, విలాసవంతమైన విల్లాలు. వాళ్ళకేంట్రా సాఫ్ట్వేర్ జాబ్లు అని చాలామంది తెగ వెక్కిరిస్తూ ఉంటారు, కొంత అసూయపడుతూ ఉంటారు. కానీ పైకి కనిపించని జీవితం వాళ్ళకుంటుంది. ఆ జీవితం కష్టాల మయమవుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ కష్టాల గురించి చెప్పుకోవాల్సి వస్తే పేజీలకు రాయాల్సిందే అని చెప్పి సఫర్ అవుతున్నటువంటి సాఫ్ట్వేర్ టెకీస్ చాలామంది చెప్తూ ఉంటారు. నిజమేనా అంటే ముమ్మాటికి నిజమే అని నిరూపించింది ఓ మహిళ. మా జీతం కాదు, మా జీవితం చూడండి అంటూ మీడియా సాక్షిగా కొందరి ఆటవిక ప్రవర్తనను బయటపెట్టింది. అయితే ఆమె వెనుక ఎవరున్నారు? నిజంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో, కార్పొరేట్ ఫీల్డ్లో అలాంటి ఒత్తిళ్ళు, కష్టాలు ఉంటాయా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ once a software engineer, now a warrior, Bhavana Sharma garu onto the Dial News Hot Seat with Vijay Sadhu. Bhavana garu, I heartily welcome to you. Namaskaram andi. Thank you so much meer pilsaru and ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ ఐ విల్ కమ్ టు అ మీడియా అండ్ టాక్. బట్ ఎనీహౌ ఈ చైర్లో చాలా గొప్ప వాళ్ళు కూర్చున్నారు. ఎందుకంటే ముందు ఐ థింక్ ఐ డోంట్ డిజర్వ్ దిస్ చైర్ అని నేను ఇప్పటికీ కూడా బిలీవ్ చేస్తాను. బట్ ఐ థింక్ ద పెయిన్ దట్ ఐ హ్యావ్, ఐ వాంటెడ్ టు వెంట్ ఇట్ అవుట్. అందుకు వచ్చాను తప్పించి ఐ థింక్ I am nowhere a person that will be eligible for this seat or something. No, it's not the meaning of eligible. మీరు ఒక atrocious behavior ని బయటికి తీసుకొని రావడమే కాకుండా మీ పెయిన్ ని మొత్తాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది కదా, హూ టైస్ ద బెల్ అని. అదే తెలుగులోకి వస్తే పిల్లి మెడలో గంట ఎవరు కడతారు అని చెప్పి. మీరు కట్టారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మీ సేయింగ్ ఫస్ట్ నాకు అర్థం కాలేదు. పిల్లి మెడలో గంట అని నేను చెప్పను, కానీ నాకు జరిగింది మాత్రం నేను చెప్పగలను. అండ్ మెనీ ఆఫ్ అస్ ఆర్ సఫరింగ్ లైక్ దట్, అది నేను చెప్పగలను. బట్ ఇప్పుడు మెనీ ఆస్క్ మీ దట్ మీరు మీ ఎంప్లాయీస్ మీకు కాల్ చేస్తున్నారా, మీరు అంటున్నారు కదా వాష్రూమ్స్తో మీకు ఇష్యూ ఉండింది, దాంతో మీకు ఇష్యూ ఉండింది, దీంతో మీకు ఇష్యూ ఉండింది, విల్ పీపుల్ కమ్ అవుట్ అండ్ స్పీక్ అంటే. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్. ఓకే, when I started it for myself, I could see so many other coming in front of me. They will not talk in front of camera, they will not talk in front of media or police. Because కొంతమంది పోలీస్కి భయపడతారు, కొంతమంది మీడియాకి భయపడతారు, బికాజ్ అన్నెసెసరీ సెన్సేషన్ కదండి. ఇప్పుడు మీరు చూస్తే ఐ హ్యావ్ బికమ్ హ్యూజ్ సెన్సేషన్. అలా అన్నాను. ఐ మీన్ టాక్ ఆఫ్ ద టౌన్. ఇట్ ఈస్ అంత పెద్ద పెద్ద మాటలు కూడా నేను అనలేను. నేను అన్నాను ఐ థింక్ దిస్ ఇస్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఎస్, జరుగుతుంది, చాలా జరుగుతుంది. ఇప్పుడు హెరాస్మెంట్ అంటే ఫిజికల్ హెరాస్మెంట్ ఒకటే కాదండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మీ యాజ్ అ విమెన్ హూ సఫరింగ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ మెన్ టు బీ మెన్ ఇన్ కార్పొరేట్. ఎందుకంటే పాపం తను 9 hour షిఫ్ట్లో ఉన్నాడో 10 hour షిఫ్ట్లో ఉన్నాడో, లాస్ట్ మినిట్లో ఇంకో గంట కావాలొచ్చిందేమో తెలియదండి. వన్స్ యూ గో హోమ్, హిట్ ద హౌస్ కదండి, యూ విల్ నాట్ హ్యావ్ ఎనర్జీ టు స్మైల్, రైట్? వెన్ ఐ సీ మై కజిన్స్ కమింగ్ హోమ్ అండ్ దే వైఫ్స్ కంప్లైన్, అసలు మాట్లాడు, వచ్చిన దగ్గర నుంచి పడుకునే ఉంటాడు అంటే. ఇట్ ఈస్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్, ఇట్స్ నాట్ ఈజీ టు వర్క్, రైట్? అండ్ ప్రెషర్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి, మెట్రిక్స్ మీట్ అవ్వాల్సింది ఉంటుంది. వన్ బ్యాడ్ డే, ఏదో కర్మ కాలిపోయి ఏ ట్రాఫిక్లోనూ ఇరుక్కుని ఒక నిమిషం వాడు సెల్ఫ్ వస్తున్నారు అనుకోండి, క్యాబ్సే ఉంటాయి మాకు యూజువలీ. ఒక నిమిషం లేట్ అయింది అనుకోండి, 10 మంది ముందు నించోబెట్టి అడుగుతారేమో, టీమ్స్లో యువర్ లేట్ అని మెసేజ్ పెడతారేమో. ఇప్పుడు మా బ్రతుకు ఎలా ఉంటుందంటే, బతుకు అని అనొచ్చో లేదో నాకు తెలీదు, మా లైఫ్స్ ఎలా ఉంటాయంటే భయంగా ఉంటాయి మా బతుకులు. ఎలా భయం తెలుసా? మేము పరువు కోసం బతుకుతాం. ఇప్పుడు మీ ముందు నన్ను అన్నారనుకోండి, ఇప్పుడు ఎప్పుడు లేట్ వస్తుంది అని, నాకు ఇన్సల్ట్ కదా, దానికోసం నేను ముందు రావడానికి ట్రై చేస్తాను, రైట్? అలాగే ఇప్పుడు నేను ఒక కమెంట్ చదివాను, మీరు కామ్గా ఇంట్లో ఉండొచ్చు కదా, మీ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు కదా, వై డూ యూ వాంట్ టు వర్క్ అని అడిగారు. అండ్ వెరీ క్లియర్లీ టెల్లింగ్ దెమ్, దోస్ డేస్ ఆర్ గాన్ హూ ఇస్ వర్కింగ్ ఫర్ బ్రెడ్ బటర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. నాకు ఇల్లు ఉంటే సరిపోదు. ఓకే, ఇప్పుడు నేను పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు పెద్ద ఇల్లు ఉండాలి. మా పిల్లల్ని నేను నార్మల్ స్కూల్లో జాయిన్ చేస్తానని ఒప్పుకోరు, ఎందుకంటే మీరు నాతో పాటు పనిచేసే వ్యక్తి పెద్ద స్కూల్లో జాయిన్ చేసి ఉంటారు. అడిగారు హోమ్ లోన్ ఉంది అని, నేను ఏదో ఈఎంఐస్ ఉన్నాయి నాకు, ఇప్పుడు నన్ను టెక్ మహీంద్ర రోడ్ మీద వేసేసింది, నా పరిస్థితి ఏంటి అని నేను అడిగాను. వాళ్ళు నన్ను అడిగారు, ఐ యు నాట్ స్కేర్డ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్? నా ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్ అండి. నేను ఒకరికి చూపెట్టుకోవడానికి నేను ఇల్లు కొనలేదు.
మా హస్బెండ్ వాళ్ళ మదర్ మా పాప 2.5 years ఉన్నప్పుడు చనిపోయారండి. వీఆర్ అన్ రెంటెడ్ హౌస్. అప్పుడు వాళ్ళు డెడ్ బాడీని ఇంట్లో వేసుకోవడానికి అలవ్ చేయలేదు. దే వర్ గివింగ్ సో మెనీ రెస్ట్రిక్షన్స్. అంటే ఇప్పుడు ఇల్లు మైలబడుతుంది, మేము మళ్ళీ సున్నాలు కొట్టించుకోవాలి, డోంట్ గెట్ ద బాడీ ఇన్సైడ్, అలా అనేవారు. అప్పుడు నేను నైట్ అంతా ఓనర్స్కి కాల్ చేశానండి, టచ్ వుడ్ అండ్ ఐ స్వేర్. వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ ఫాదర్ ఎవరో మేబీ 78 years ఓల్డ్ పర్సన్, ఆయన కాల్ చేసి పోనీ అమ్మ ఇంట్లో పెట్టకండి, ఇంటి బయట టెంట్ వేసుకొని మీరు ఆ బాడీని పెట్టి అక్కడి నుంచి మీరు తీసుకెళ్ళండి అని. మై డాటర్ వాజ్ 2.5 years ఓల్డ్. అప్పటి నుంచి నేను వర్క్ చేస్తున్నాను. మా పాప మా అత్తయ్య గారి మీద పడుకుని ఏడవడానికి మాకు స్పేస్ లేదు. అందుకోసం మీ అండ్ మై హస్బెండ్ బోత్ డిసైడెడ్ విల్ బై అ హౌస్, రైట్? సో అపార్ట్మెంట్స్లో ఏమవుతుంది, మళ్ళీ చిన్న పార్కింగ్ ఏరియా, అందులోనే యూ హ్యావ్ టు కీప్ ఇట్. వేరే వాళ్ళ వెహికల్స్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ అన్నెసెసరీ డిస్టర్బెన్స్ ఫర్ దెమ్. సో వీ థాట్ విల్ బై అన్ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ అస్. అండ్ చాలా ఊరు చివరి ఉంటాను నేను. ఐ స్టే సమ్వేర్ ఇన్ వెరీ ఫార్ ఫ్రమ్ హియర్. 43 kilometers ఈజ్ వేర్ ఐ స్టే ఫ్రమ్ హియర్. సో అలా కొనుక్కోవాల్సి వచ్చింది. సో కార్పొరేట్ లైఫ్స్ ఎలా ఉంటాయంటే, చదువుకున్నాం కదా ఎంతో కొంత, దానికి తగిన జీతం ఇల్లు ఉండాలి అని అనుకుంటాం. సో మేము సొసైటీకి భయపడతాం. ఎంత భయపడతాం అంటే, ఇప్పుడు నాకు జాబ్ లేదు, నా హోమ్ లోన్ మెసేజ్ వచ్చింది, నేను అది పే చేయాలి. అది పే చేయకపోతే ఎవరైనా ఇంటికి వచ్చి అడిగితే పక్క వాళ్ళు ఏమనుకుంటారో. అసలు పక్క వాళ్ళ గురించి పక్కకు పెట్టండి, మన పిల్లలు ఏమనుకుంటారు? వాట్ ఆర్ యూ టీచింగ్ యువర్ ఓన్ చిల్డ్రన్, రైట్? సి ఇట్ డజంట్ మీన్ నేను క్రైసిస్లో ఉన్నాను, నేను రేపటి నుంచి నడవలేను, కూర్చోలేను కాదు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వీ లివ్ ఒక బబుల్ లాంటి లైఫ్లో ఉంటాం. మాకు ఎవరైనా ఏమైనా అంటారేమో అని భయం, ఈఎంఐస్ ఉంటాయి, కట్టుకోలేకపోతే. ఏవి హెచ్చుల కోసం చేసినవి ఉండవు సార్, అది అవసరంగా మారిపోతాయి. మీరు చెప్పండి, ఐ స్టే వెరీ ఫార్ ఫ్రమ్ హియర్, 42 kilometers అంటున్నాను. నేను బైక్ మీద వస్తే కళ్ళలో దుమ్ము పడుతుంది పిల్లలకి, వాళ్ళు ట్రావెల్ చేయలేకపోతారు, ఉంటుంది కదా. ఇప్పుడు చూసేవాళ్ళు మేము చాలా సంవత్సరాలు బైక్ మీదే ఉన్నాం. మేము మా లైఫ్లో ఫస్ట్ కొనుక్కున్న బైక్ డిస్కవర్ DTS, అది కూడా మేము సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాం. దో వీ వేర్ హ్యావింగ్ గుడ్ సాలరీస్ దట్ టైం. మేము బైక్స్ మీద ఇప్పటికీ నాకు చాలా ఇష్టం బైక్ మీద వెళ్ళడం. బట్ స్లోలీ వీ హ్యాడ్ టు బై అ కార్, ఎందుకంటే పిల్లలు వేర్ కమ్ ఇన్ అవర్ లైఫ్. మాకు లగ్జరీ అక్కర్లేకపోయినా మా పిల్లలకి సేఫ్టీ కావాలి కదా, ఎండ్ ఉంటుంది, వాన పడుతుంది. అలా మా లైఫ్లోకి ఒక కారు, ఒక ఇల్లు ఇంట్రడ్యూస్ అవుతాయి. మేము కావాలని చేసినవి కావవి. దట్ యూ వర్కింగ్ ఇన్ కార్పొరేట్, మనం కొన్ని చూస్ చేస్తాం అంటారు కదా సార్. అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి వాడు బాగా చదువుతున్నాడు, నన్ను చూసి చదువుకో, వాడు ఇల్లు కొనుక్కున్నాను ఇంకా కొనుక్కోవా, వాడు కారు కొనుక్కున్నాడు మీరు ఇంకా కొనుక్కో. సో ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ కంపారిజన్, ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ భయం. మాకు అన్నిటికీ భయం, జాబ్ పోతే రేపు ఎలా. Now you are the center of controversy, now you are the center of sensation, and now you are the talk of the town, Bhavana garu. మీరు ఒప్పుకోకపోయినా కూడా మీడియా మాత్రమే కాకుండా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమే కాకుండా, సోషల్ మీడియా కూడా మిమ్మల్ని అడ్రస్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అడ్రస్ చేస్తుంది. బట్ నో బడీ నోస్ వాట్ యు ఆర్. ఏంటి అసలు టెక్ మహీంద్రాలో వాట్ యు ఆర్ అసలు? మీరు ఇప్పుడు మీరు చెప్పినట్టు క్యాచీగా ఉంటుందని ఐటీ సాఫ్ట్వేర్ అని పెడతారు. సాఫ్ట్వేర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ ఫీల్డ్స్, రైట్? వీఆర్ నాన్ ఐటీ ఎంప్లాయీస్. వీ వర్క్ ఫర్ వాయిస్ ప్రాసెస్. మీరు మా ఉద్యోగం చేయాలంటే ఏదో అద్భుతం చేయక్కర్లేదు. ఇఫ్ యువర్ లాంగ్వేజ్ ఇస్ గుడ్, యూ కెన్ కమ్, యూ కెన్ వర్క్. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద బేస్ అయి ఉంటుంది. వీ వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, యూజువలీ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, UK షిఫ్ట్స్ ఉంటాయి, US షిఫ్ట్స్ ఉంటాయి, UAE షిఫ్ట్స్ ఉంటాయి. వీ వర్క్ ఫర్ దట్. అండ్ మీరు చూస్తే వెన్ యూ వర్క్ ఫర్ డొమెస్టిక్ ప్రాసెస్ అండి, జీతం చాలా తక్కువ ఉంటుంది. సో వెన్ యూ వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రాసెస్, దే గెట్ పేడ్ ఇన్ dollars or pounds or pence. సో దే ప్రొవైడ్ యూ దట్ ఇనఫ్ ఆఫ్ శాలరీ అండ్ దే గివ్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ అండి. అది దానికే ఎక్కువ ఇష్టపడి ఇప్పుడు వీ నో హెల్త్ పాడవుతుంది, వీ నో కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వస్తాయి, బట్ వీ స్టిల్ వర్క్ బికాజ్ they pay little more than what you are. అందుకు వర్క్ చేస్తాం, తప్పదు కదా. ఎగ్జాక్ట్లీ. షిఫ్ట్లో ఉండాల్సినటువంటి మీరు, మీ డ్యూటీ మీరు పర్ఫామ్ చేయాల్సినటువంటి మీరు, ఏ కంపెనీ గురించి అయితే ఇంతకాలం గర్వంగా చెప్పుకున్నారో అదే కంపెనీ నాకు అన్యాయం చేసింది అని మీరు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి. అసలు ఏంటి, హౌ డస్ ఇట్ లీడ్? ఎవరు మీతో అంత దారుణంగా బిహేవ్ చేశారు? ఎందుకు రోడ్ మీద కూర్చొని ధర్నా చేయాల్సి వచ్చింది? రోడ్ మీన్స్ మీ ఆఫీస్ ప్రెమిసెస్ లో. దట్స్ ఫైన్, ఇట్స్ రోడ్ ఓన్లీ, ఇట్స్ నాట్ ఎనీ ఆఫీస్ ప్రెమిసెస్ ఎనీమోర్. ఇట్స్ ప్రిటీ మచ్ స్ట్రీట్, రోడ్.
కుక్కలు కూడా ఉన్నాయి అక్కడ. ఇట్స్ ప్రిటీ మచ్ రోడ్. స్ట్రీట్ డాగ్స్. నాట్ స్ట్రీట్ డాగ్స్, మంచి కుక్కలు ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే సార్, బిఫోర్ ఐ జాయిన్ టెక్ మహీంద్రా, అంతకుముందు చాలా మంచి ఆర్గనైజేషన్లో పనిచేశాను. ఇలాంటి హెరాస్మెంట్ నాకు అసలు ఎప్పుడూ తెలీదు. మోర్ ఓవర్లీ ఇట్స్ ఫ్లెక్సిబుల్. ఐ డిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ దట్ టైమ్. సో ఐ లేబర్డ్ మై చైల్డ్ దేర్. ఐ వాజ్ ఆన్, అంటే ఈవెన్ ఆఫ్టర్ లేబరింగ్ మై చైల్డ్ ఐ కుడ్ గెట్ బ్యాక్ టు వర్క్ ఇన్ 2 months. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎంత మంచి కంపెనీయో. సో నాకు కొత్తగా ఉంది టు కమ్ టు టెక్. నేను టెక్ మహీంద్రాని ఏం ఊహించుకుని వచ్చానంటే అండి, ఐఎమ్ పర్సన్ జనరలీ నేను కొంచెం ఎవరైనా ఒక కంపెనీకి వెళ్ళే ముందు బేసిక్ రీసెర్చ్ చేసుకుంటారు కదా. ఐ రీసెర్చ్డ్ ద బిల్డింగ్ దట్ ఐఎమ్ ఎంటరింగ్ వాజ్ అ బిల్డింగ్ మేడ్ బై సత్యం రామలింగరాజు గారు. హీస్ అ లెజెండరీ పర్సన్. దో హీ మైట్ లూజ్ ఆల్ ఆఫ్ ఇట్, బట్ I can sense his presence. A gadapallo, a doorlo. That is a very big glass building, you know. Acres of land together. There is university associated with it. I was quite excited. Was very happy. Post which join in tarvata there's a recent ka Netflix lo there is a series kada about him. Exactly. I watched all of it, and I very proudly used to say all of my family that I once want to meet him, you know. He's a legend, you know. I'll just say, sir, you'll still remain king in my eyes. I don't know whatever have happened, but you are so good. I mean, you did so good. Ani నాకు చాలా ఇష్టం ఉండేది. సో దట్ ఈస్ వన్ మోటివేషన్ దట్ ఐ హ్యాడ్ టు వర్క్ ఫర్ టెక్ మహీంద్రా. చాలా పెద్ద పేరు కదా సార్. ఇఫ్ ఐ సే మీరు ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు, బిగ్ కార్పొరేట్. ఆర్ఎల్స్ నేనే ఇంటి దగ్గర గల్లీలో పనిచేస్తున్నారంటే లేబర్ కోర్ట్కి వెళ్ళిపోమంటారు. యూ విల్ నాట్ కాల్ మీ ఆన్ అ మీడియా. ఇట్స్ వెరీ బిగ్ కంపెనీ దట్ ఐ జాయిన్డ్. ఎవరైనా ఆశపడతారు. ఇప్పుడు పెద్ద కంపెనీలో జాయిన్ అవుతే బెనిఫిట్స్ బాగుంటాయి, మాకేదో హెల్ప్ అవుతుంది కెరియర్కి కూడా. ఇప్పుడు నేను టెక్ఎంలో పనిచేసి ఇంకో కంపెనీకి వెళ్ళాలంటే దానికంటే పెద్దది వెతుకుతా, దానికంటే మంచిది యూ సర్చ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీస్, రైట్? అలా అని అనుకుంటాం. సో దట్స్ హౌ వి జాయిన్. బయటికి వచ్చి రోడ్ మీద కూర్చోడానికి రీజన్ ఏంటి అని అంటారా? సి, ఐఎమ్ నాట్ ఎంటైర్లీ బ్లేమింగ్ టెక్ మహీంద్రా, బికాస్ ఇట్స్ గుడ్ టు హియర్. అందుకే టెక్ మహీంద్రా మనం అంటున్నాం, ఇట్స్ బిగ్ నేమ్ కాబట్టి. దెర్ ఆర్ గుడ్ ఎంప్లాయీస్ and good managers in Tech Mahindra also. Tech Mahindra is not restricted to Bahadurpalli. It has branches all over the country, right? But yes, when you talk about our processes, the calling, the voice is like this. Anywhere you go, in general I'm telling, in voice process also there are TLs who will understand employees. ఇప్పుడు నా గురించి మీరు అడిగితే ఏమైందంటే అండి, ఇట్ ఈస్ నవ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్. ఎందుకంటే until yesterday I took all the 3 names. It's not that media doesn't know their names, they know. So ఎందుకంటే సార్ ఇప్పుడు నేను పొద్దున పూజ అంటే దండం పెట్టుకుంటూ ఆలోచిస్తే ఐఎమ్ టేకింగ్ దేర్ నేమ్స్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు గెట్ టర్మినేటెడ్, దట్స్ ఓకే. కానీ ఐఎమ్ టెలింగ్ దేర్ నేమ్స్ ఇఫ్ ఇట్ హార్మ్స్ దేర్ ఫ్యామిలీ, రైట్? మన అబ్బాయి పేరు టీవీలో వస్తుంది, ఇలా చేశాడని ఎఫెక్ట్ అవుతారేమో, బాధపడతారేమో. వాళ్ళు బాధపడాల్సిందే. నేను చెప్పింది వాళ్ళ ఫ్యామిలీ. ఎప్పుడు మనం ఫ్యామిలీని జోలు వెళ్ళకూడదు. నిన్నటి వరకు వాళ్ళ పేర్లు తీసుకున్నటువంటి మీరు వాళ్ళని టర్మినేట్ చేయాల్సిందని డిమాండ్ చేసినటువంటి, ఇప్పుడు కూడా డిమాండ్ చేసినటువంటి మీరు ఇప్పుడు కాస్త సాఫ్ట్ కార్నర్ లోకి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళ పేర్లు తీసుకోవట్లేదు కదా. No, what I'm saying, I don't have any soft corner on those people. They should get terminated. And I demand it. I will go to even more extinct than this. మా పాప మార్నింగ్ వచ్చి మా మామ అరుస్తుంది, యువర్ మామ్ ఇస్ ఇన్ ఆల్ మీడియా, చెప్తే వినదు, షీ షుడ్ స్టాప్ ఆల్. మమ్మీ భయపడతారు కదా మీడియా అంటే. మై డాటర్ ఇస్ లైక్, మమ్మ ఈజ్ బ్రేవ్. సార్ మమ్మ ఈజ్ బ్రేవ్. వాళ్ళు అలా తప్పుగా చేస్తే షీ వుడ్ డెఫినెట్లీ ఫైట్ కదా. ఎంత వయసు ఉంటుంది పాపకి? 12 years old. She has good sense. Mature enough to understand what's happening with the media. And she said, I realized, Andy, they might have kids watching them. Their papa is their father. Nine soft corner lo chachina lenu. These 3 people have to get terminated. But kids shouldn't know what's happening. Corporate culture, corporate jobs ante complete ga ఫార్మల్గా ఉండవు, చాలా ఇన్ఫార్మల్గా ఉంటాయి, అందరూ జోవియల్గా ఉంటారు అనేటువంటి ఫీలింగ్ ఇప్పటికీ చాలా మందికి ఉంటుంది. జోవియల్గా కూడా ఉంటాం. ఎప్పుడు ఉంటాం?
టీఎల్ కోఆపరేట్ చేస్తే ఉంటాం, నీ మేనేజర్ నీతో సరదాగా ఉంటే ఉంటాం, నీకు ఆ టైం దొరికితే ఉంటాం. యూఆర్ ఆన్ అ వాయిస్ ప్రాసెస్ వేర్ విల్ యూ గెట్ ఇట్ ఈస్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఐటీ ఎంప్లాయీస్ హూ హ్యావ్ దట్ స్పేస్ టు డూ. వీఆర్ ఆన్ అ కాన్స్టెంట్ ఐలర్. చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మాటలు మధ్యబూరలోనే తిరుగుతూ ఉంటాయి. వేర్ విల్ యూ గెట్ టైమ్? ఒక 2 minutes 3 minutes ఏదైతే ర్యాపప్ టైం ఉంటుందో అందులో పక్కలతో మాట్లాడి జోక్ చేసుకుంటావు, చిల్ చేసుకుంటావు. మా కంపెనీలో ఫ్రైడే ఫన్ యాక్టివిటీ లాంటివి కూడా ఏం జరగవు. సాటర్డే రోజు ఎప్పుడైనా మాకేంటంటే వి వర్క్ ఫర్ యూకేలో కొన్ని బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి సాటర్డేస్. ఆ రోజు ఒకవేళ జనరలీ సాటర్డే సండే యూజువల్గా ఆఫ్ ఉంటుంది, ఆ రోజు మేము వర్కింగ్ ఉంటే అప్పుడు ఏం కాల్స్ ఉండవు కదా, అప్పుడేవో చిన్న చిన్న యాక్టివిటీస్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ పెడతారు. సో అనుకున్నంత గొప్పగా ఏం ఉండదు సార్. వి వర్క్ ఫర్ అవర్ లయబిలిటీస్ అండి. ఒకవేళ హోమ్ లోన్ ఉంటుంది, కార్ లోన్ ఉంటుంది, అయితే చాలామంది హాస్టలేట్స్ ఉంటారు కదా, హాస్టల్లో ఉంటారు, హాస్టల్ ఫీజు కట్టుకోవాలి. ఐ నో మెనీ పీపుల్ యూనో వాళ్ళకి 15-16 ఏళ్ళకి వాళ్ళు 10th కంప్లీట్ చేసేసుకుంటారు. చాలా ఆస్పిరేషన్తో ఇంటర్ వాళ్ళు చెప్తారు కదా పేరెంట్స్, 10th చదివే నాన్న నీ లైఫ్ సెట్ అయిపోతుంది, ఇంటర్ చదివే నాన్న నీ లైఫ్ ఇంకా బాగుంటుంది, ఒక్క గ్రాడ్యుయేషన్ చేసారా ఉద్యోగం వచ్చేస్తుంది, అట్లా ఇమాజిన్ చేసి వెళ్తాం. మీరు కంపెనీలోకి వెళ్ళాక కానీ మీకు అర్థం అవ్వదు. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు డిగ్రీ చేసేసారు, మీ కంపెనీ ప్లేస్మెంట్స్కి ఎవరు వస్తారు? బీపీఓసే వస్తాయి, అంతే, బీపీఓసే వస్తాయి, రైట్? ఎక్కడో కొరాలో ఒక మొత్తం కాలేజ్లో ఒకరికో ఇద్దరికో పెద్ద ప్యాకేజెస్ వస్తాయి. మేమంతా అలా ఇరుక్కుపోయిన బీపీఓ ఎంప్లాయీసే. ఓకే. సో నా ఫస్ట్ జాబ్ వాజ్ బీపీఓ. ఐ నో గుడ్ కస్టమర్ సర్వీస్. ఐ కెప్ట్ ఆన్ డూయింగ్ ఇట్. సో మీరు అనుకున్నంత లిబర్టీ లీవేజ్ వాయిస్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకు ఉండదు. మీరు లోకల్గా కూడా చూసుకోవచ్చు, కార్డ్స్ ఉంటాయి కదా, క్రెడిట్ కార్డ్స్ కానీ. ఇట్స్ వెరీ ప్రెషరబుల్ జాబ్. అందులో సేల్స్లో ఉండకూడదు, మోర్ ప్రెషర్ ఉంటుంది. బట్ యా, కస్టమర్ సర్వీస్ కూడా కష్టమే. సి వెన్ దే సే దట్ మీ క్లయింట్ ఎంత బ్యాడ్ మూడ్లో ఉండి మిమ్మల్ని తిట్టినా మీరు చాలా పొలైట్గా మాట్లాడాలన్నప్పుడు మీరు మాతో ఇలా మిస్బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. వీఆర్ వెరీ పొలైట్ విత్ యువర్ క్లయింట్స్, రైట్? అరవింద్ యూ షుడ్ బి పొలైట్ విత్ అస్. సో నేను చెప్పిన టాక్సిక్ ఎన్వైరన్మెంట్ గురించి 5 things I actually told all the media. One is you have to take permission for your washrooms. Okay. Second thing, anywhere security happens, not in a proper way. అంటే డిటెక్టర్స్ లాంటివి ఏమి ఉండవు, ర్యాండమ్ చెకింగ్. మోర్ ఓవర్ విమెన్కి రెస్పెక్ట్ ఉంది అని ఆ ప్రాసెస్లో నేను అనుకోను. యూనో వెన్ యూ రెస్పెక్ట్ సంబడి, యూ లుక్ అప్ టు దెమ్ అండ్ యూ టాక్ టు దెమ్ ఇన్ అ గుడ్ వే. యా, కార్పొరేట్స్లో పేరు పెట్టే పిలుస్తాం, గారు అండి అనం, అనకూడదని ఏం లేదు సార్. ఐ స్టిల్ కాల్ ఫ్యూ పీపుల్ సార్ అండ్ అండి. కొంతమంది చూడగానే మళ్ళీ యూ గెట్ దట్ రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ దెమ్. మోస్ట్లీ ఇప్పుడు మీరు మీడియా వాళ్ళందరూ నన్ను భావన అనరు, మేడం లేదా భావన గారు. బికాస్ ఇన్ యువర్ కల్చర్ ఇట్ ఈస్ మేబీ మ్యాండేటరీ టు కాల్ సంబడి మేడం, గారు, రెస్పెక్ట్ మీ ఫీల్డ్. అది మ్యాండేటరీ ఏం కాదు, ఇట్స్ హౌ యు ఆర్ యాజ్ అ పర్సన్. పేరు పెట్టి పిలవచ్చు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో రెస్పెక్ట్ ఉండదు విమెన్కి. ఫ్లోర్ మీద నించోబెట్టి గట్టిగా అరిచి మాట్లాడడం. యాజ్ యూ సెడ్, టార్గెట్స్ ఆర్ ఆల్సో. అది స్కూల్ అనుకుంటారా, ఏంటి కార్పొరేట్ ఆఫీస్ అనుకుంటారా? ఫ్లోర్ మీద నుంచొని పెట్టి షౌట్ చేసినంత మాత్రాన అంటే డస్ ఇట్ మీన్ దట్ టు షో దట్ సుప్రమసీ? మీరు 4-5 people ఉన్నారు, మీరు జావియల్గా నవ్వుతున్నారు, దిస్ అ కాలర్లో ఒక కాల్ ఏదో వస్తుంది, షీఈస్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్. చూడమ్మా అంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా సార్ ఎవరికైనా, అడిగి పని చేసుకో, అలా ఉంటుంది ఆ లాంగ్వేజ్. అది నేను చాలా రెస్పెక్ట్, నేను వచ్చాను మీతో మాట్లాడాను, నేను చాలా రెస్పెక్ట్ఫుల్ వేలోనే అందరితో మాట్లాడతాను. ఈవెన్ ఇట్స్ మీడియా ఆర్ అ పర్సన్, అది మిస్సింగ్ అక్కడ. సో దే డోంట్ విమెన్ తీసి పక్కన, దే డోంట్ రెస్పెక్ట్ అదర్స్. నా పొజిషన్ ఉంది, నేను షో చేస్తా, అండ్ దే వర్క్ ఆన్ ఈగో, దే డోంట్ వర్క్ అకార్డింగ్ టు ప్రాసెస్. వాళ్ళకి పాలసీ తెలుసు. ఇప్పుడు దేర్ ఆర్ 2 issues అండి, ఎదర్ ఇట్ ఈస్ అ విల్ ఇష్యూ ఆర్ అ స్కిల్ ఇష్యూ. ఐ థింక్ దే హ్యావ్ విల్ ఇష్యూస్. If one TL or manager thinks she should be out of the company, anyhow you can send her out of the company. You can create new policies for it, right? And it's very easy. మీ కింద పనులను తీసేయాలంటే నేనేమంటా అంటే, నాకు జరిగింది వెరీ క్లియర్, క్రిస్టల్గా 3 wordsలో చెప్పేస్తాను. సో ఇలాంటి అబ్యూజివ్ థింగ్స్ అన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, నేను ఎప్పటికప్పుడు వాయిస్ అవుట్ చేస్తూనే ఉన్నా. చాలామంది అడుగుతారు, మీరు అంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్ బయటకు వచ్చేసిన తర్వాత ఎందుకు చెప్తున్నారు? బయటకు వచ్చినప్పుడు చెప్పలేదండి. ఐ కంప్లైంట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ టు మై అసిస్టెంట్ మేనేజర్. నాకు తెలిసిన హైరార్కీ ఏంటి, టీమ్ లీడ్, ఆయన వినట్లేదు.
what will I do? I'll go to assistant manager. Then I go to the head of the department kada. So ఎందుకని మీ టీమ్ లీడర్ అలా ఉన్నారు అంటే I told you, sir, it's not a team. Is just into that position. Okay. So he want to show like నేనే TL. నేను నీ మీద ఉన్నా. So I'll handle the way I want to. అట్లా అంతే. వన్ బ్యాడ్ మేనేజర్ ఉంటే ఐ హర్డ్ మీరు ఇందాక స్టార్ట్ చేయడం కూడా ప్రాబ్తో స్టార్ట్ చేశారు. పీపుల్ డోంట్ లీవ్ కంపెనీస్, దే లీవ్ మేనేజర్స్. వన్ బ్యాడ్ మేనేజర్. సో అలా అప్పుడు ఏమైంది, నేను ఒక రోజు ఫ్లోర్ మీద ట్రైనింగ్ పీరియడ్లో కళ్ళు తిరిగి పడిపోయాను. నార్మల్గా కొంచెమే అన్కాన్షియస్ అయిన ఉండే, పొత్త అన్కాన్షియస్ అవ్వలేదు. అప్పుడు ఏం చేశారు, యూనివర్సిటీలో ఒక డామ్స్ అని చిన్న హాస్పిటల్ ఉంటుంది వాళ్ళకి. సో దోస్ ఆర్ ది పీపుల్, ఐ థింక్ దే వెరిఫై యూర్ మెడికల్ డాక్యుమెంట్స్ ఆల్సో. మేబీ దట్ ద డాక్టర్ హూ సిట్స్ దేర్, he would generally be a general physician. అక్కడికి తీసుకెళ్లారు, అంబులెన్స్ కాల్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళ దగ్గర ఒక బిస్కోపాన్, ఒక జోఫర్ నార్మల్ మెడికేషన్ ఇచ్చిన తర్వాత తన కాలు చెయ్యి షివర్ అవుతుంది, షీ మైట్ గెట్ అ పానిక్ అటాక్. సో వి విల్ సెండ్ హర్ టు మల్లారెడ్డి అని, మాకు తెలుసు ఊరారమా మల్లారెడ్డి అంటే, అక్కడికి షిఫ్ట్ చేశారు ఇన్ అంబులెన్స్. ఇట్ వాజ్ సో డీలేడ్ దట్, అంటే వాళ్ళంతా ట్రై చేశారు, అంబులెన్స్ అంతా రావాలి కదా. బై ద టైమ్ ఐ షిఫ్టెడ్ మల్లారెడ్డి వాజ్ లిటిల్ డీలేడ్ అండ్ కంప్లీట్గా అన్కాన్షియస్ అయి పడిపోయాను. ఐ డెంట్ హ్యావ్ చున్నీ ఆన్ మై చుడిదార్. ఐ లైక్ సంబడి లిఫ్టింగ్ మీ, నాకేం కనిపించదు. ఐ ఏబుల్ టు సీ ద సంబడి లిఫ్టింగ్ మీ, పుట్టింగ్ అప్ ఆన్ స్ట్రక్చర్, టేకింగ్ మీ ఇన్సైడ్ ద. I was completely unconscious for 30. There are a couple of people who helped me. You can ask them and you'll ask their contacts. They don't want to come before. So I was completely unconscious that time. And ఆ తర్వాత ఒక 2 days లీవ్ తీసుకున్నాను. సర్వికల్ స్పాండిలైసిస్ వల్ల యూజువలీ టెక్లో ఉండే అందరికీ ఉన్న సమస్య. బికాస్ వి వాచ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, ఈ వెనుక ఉన్న డిస్క్స్ ఇష్యూ వచ్చింది. అండ్ వాట్ హ్యాపన్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ యూ కంటిన్యూస్లీ వర్క్ ఆన్ ఇట్, అవి ఇఫ్ దిస్ ఈస్ నాట్ వర్కింగ్ మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. అలా నేను పడిపోయాను. వాళ్ళకి ఏం చెప్పారంటే, ఇప్పుడు యూ సీ వెన్ యూ సిట్ మోస్ట్లీ బాడీ పోస్చర్ పాడైపోతుంది. బట్ దిస్ సెట్ ఇస్ ఫిజియోథెరపీ ఇస్ హైలీ రికమెండెడ్, యూ షుడ్ గో త్రూ ఇట్. ఫిజియోథెరపీ ఎలా అంటే, ఇప్పుడు ఒక 1 week చేయించుకుంటే అది కంటిన్యూ చేయాలి. మధ్యలో ఆపేస్తే మళ్ళీ యువర్ పోస్చర్ విల్ బికమ్ నార్మల్ కదా. ఐ ఆస్క్ దెమ్ ఫర్ 15 days ఆఫ్ లీవ్ సో దట్ ఐ విల్ గెట్ త్రూ ఇట్. అన్ని రోజులు ఇవ్వాల, 10 days ఇచ్చారు. మీరు అడిగింది 50 days కి, వాళ్ళు అలౌట్ చేసింది మాత్రం శాంక్షన్ చేసింది 10 days కి మాత్రమే. అంటే దే ఆర్ ప్రెషరైజింగ్ కదండి, కమ్ బ్యాక్ టు వర్క్, కమ్ బ్యాక్ టు వర్క్, కమ్ బ్యాక్ టు వర్క్. దే కాల్ ఇట్ ఎవ్రీ డే. I told them that I'm unwell. You make your SME call all the time. Are you coming today? Are you coming today? Are you coming today? After some time I stopped answering their calls. Literally I'm like, ఎన్ని రోజులు చెప్తారు మీరు, ఆల్రెడీ చెప్తున్నా. ఐ హ్యాడ్ టు గో త్రూ ద ఫిజియోథెరపీ ఫర్ 10 days. మీరు అడిగింది 10 ఇచ్చారు. ఐఎమ్ సఫరింగ్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? సో నాకు కొంచెం టైం కావాలి అని. తర్వాత మై హస్బెండ్ కాల్డ్ ఆఫ్టర్ 3 days, అగైన్ ఆఫ్టర్ ద 3 days, అండ్ హీ సెడ్, శివ పాపనకు అస్సలు బాగాలేదు, షీస్ అండర్ ఫిజియోథెరపీ అండ్ తనకి ఇంకొక 2-3 days ఒక 1 week టైమ్ పడుతుంది. వీ డోంట్ నో, అంటే ఇప్పుడు ఒక 1 week సెషన్ చేశాక ఇంప్రూవ్మెంట్ని బట్టి చెప్తా అన్నారు. బట్ మోస్ట్లీ షీ వుడ్ రిక్వైర్ దిస్ మెనీ డేస్ ఆఫ్ లీవ్ అని. దట్స్ ఫైన్, దట్స్ ఆల్ గుడ్, దట్ టూ గుడ్ అని చెప్పాడు. ఓకే, పెట్టేసిన తర్వాత immediately I get a mail from HR stating that discontinuation of your services. Subject lo. Okay. I didn't read the entire mail. మీరు సబ్జెక్ట్లో డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ సర్వీసెస్ అంటే మీరు ఏమనుకుంటారు, అయిపోయింది నా పని, నన్ను కంపెనీలోంచి తీసేశారని మీరు అనుకుంటారు. ఐ రిసీవ్ దిస్ ఈమెయిల్ ఇన్ జూన్. ఓకే. ఈమెయిల్ మొత్తం కంటెంట్ చూస్తే అప్పుడు కింద ఏం రాసిందంటే, లైక్ యూనో వీ హ్యావ్ గివెన్ దీస్ మెనీ లీవ్స్ కదా, విల్ నాట్ బీ ఏబుల్ టు అకామిడేట్. అది ప్లీజింగ్గా ఉండదు ఆ ఈమెయిల్. వి వెరీ అన్ఫార్చునేట్ టు సీ దట్ మీకు ఈ హెల్త్ కండిషన్ ఉంది, ఇలా చేద్దాం, వీ విల్ వర్క్అవుట్, అలా ఏం ఉండదు. యూ హ్యావ్ టు రిపోర్ట్ బై దిస్ టైమ్ విత్ ద మెడికల్ డాక్యుమెంటేషన్. మీ డాక్యుమెంట్స్ కనుక ఇవ్వకపోతే వి విల్ టర్మినేట్ యూ అనే, టర్మినేటివ్ కాదే ఉంటుంది, వి విల్ లుక్ ఇన్ టు ది పాలసీస్ అండ్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అనే ఉంటుంది. అందులో అన్ని థ్రెటనింగ్ మెయిల్స్. నైట్ 11:30 అయిపోతుంది, నాకేమో ఆల్రెడీ బాగాలేదు, జాబ్ పోయిందంటే ఎలా సార్, కమిట్మెంట్స్ ఉంటాయి కదా. సో my husband again called Shubham, is the assistant. No, we called Bhagya. She didn't answer. She's my HR manager. Avada call answer cheyakposariki next person ever untaru. I had to beg numbers because I didn't have their numbers. Finally I got Shubham's number.
వీ కాల్డ్ హిమ్ మై హస్బెండ్. అబ్బాయి కదా యూజువల్గా నైట్ టైం ఆన్సర్ చేశారు. ओके ओके सर कोई बात नहीं, आप मुझे बस ईमेल का रिवर्ट कर दीजिए, वी विल सी టు ఇట్ కానీ పెట్టేశాడు అబ్బాయి పాపం. మరి అబ్బాయి చాలా ప్రాపర్గానే కమ్యూనికేట్ చేసి ఉంటాడు. దట్ హ్యాస్ బీన్ రిజాల్వ్ అట్ దట్ టైం. దెన్ ఆ ఈమెయిల్లో నేనేం రాశానంటే, మీరు ఫ్రైడే నుంచి నన్ను వచ్చేయమని అడుగుతున్నారు కదా, ఐ విల్ స్టార్ట్ కమింగ్ ఫ్రమ్ మండే. ఎందుకంటే ఈ సాటర్డే సండే యూజువల్గా నా వీక్ ఆఫ్ కదండి, ఐ విల్ గెట్ దట్ టైమ్ టు గెట్ అకామిడేటెడ్, సో దట్ నీకు కొంచెం రెస్ట్ కూడా దొరుకుతుంది. మండే నుంచి నేను చాలా ఎనర్జెటిక్గా పనిచేయగలుగుతాను అని మెయిల్ పెట్టాను. ఓకే, దే డిడ్ంట్ అగ్రీ ఫర్ ఇట్. అప్పుడు నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రఫీకి కాల్ చేసి సెడ్, నేను ప్రస్తుతం కూడా హాస్పిటల్లో ఉన్నా, డాక్టర్కి ఫోన్ ఇవ్వమంటే ఇస్తా, వీడియో కాల్ చేసిన థెరపీ అంతా నువ్వు చూస్తూ కూర్చుంటావా అంటే నేను ఆన్ చేసి అక్కడ కూర్చుని నేను థెరపీ చేయించుకుంటా, ఇంతకంటే ప్రూఫ్ అయితే నేనేం పెట్టలేను నీకు. అంతే కదా. చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ఎందుకు భావన గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? సెక్షువల్ హెరాస్మెంట్ ఏమైనా జరిగిందా, సైకలాజికల్ హెరాస్మెంట్ ఏమైనా జరిగిందా, ఫిజికల్ హెరాస్మెంట్ ఏమైనా జరిగిందా, లేకపోతే అన్లాఫుల్ టెర్మినేషన్ కోసమే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారా? అసలు అప్పుడు టర్మినేషన్ జరగలేదు బై ద టైమ్ ఐ వెంట్ టు పోలీస్ స్టేషన్. ఓకే, ఐ వెంట్ టు పుట్ అ హెరాస్మెంట్ కేస్ ఆన్ దెమ్. టెక్ మహీంద్రా మీద కూడా కాదు, on my TL, my HR and my head of the department. I didn't wanted to blame Tech Mahindra all over if it. Now I think I should, because ఇప్పటి కూడా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదంటే I definitely blame Tech Mahindra now. Okay. At that point of time I don't wanted to blame Tech Mahindra. అప్పుడు నా ఐడియాలజీ ఏంటంటే, నీకు నా వాట్సాప్ ఇప్పుడు మీటింగ్ అయిపోయాక మీకు చూపిస్తాను, మీకు ఎన్ని మెసేజెస్ పెట్టుంటానో వాళ్ళకి నేను. ఇప్పుడు మీరు సెల్ఫ్ అనాలిసిస్ ఒకటి చేసుకుంటారు కదా, నేను పైకి వెళ్ళి జాబ్ చేయాలి, మాకు ఫోన్స్ అలౌడ్ ఉండదు ఆఫీస్లో. ఓకే, దే డోంట్ అలౌ ఫోన్. సో మనం ఏం చేయాలి, ఈ డే అంతా అప్డేట్స్ ఇంట్లో పెట్టేసేయాలి. పవన్ ఐమ్ గేవింగ్ ఇన్ సైడ్, ఐ కాల్ యూ నెక్స్ట్ బ్రేక్. మా హస్బెండ్కి, ఫ్రెండ్స్ ఎవరికైనా, మా అమ్మకో నాన్నకో ఎవరికైనా పిల్లలకి పెట్టాలంటే ఆ టైంలో అట్లా మెసేజ్ పెట్టి వెళ్ళాలి. ఐ వాజ్ సెండింగ్ దట్ మెసేజ్ దట్ ఐమ్ గెటింగ్ ఇన్ సైడ్ ది ఆఫీస్. ఈ మెసేజెస్ చూశాను, అవును రఫీ వాజ్ సపోజ్ టు కాల్ మీ, ఏం జరిగిందని తను అడగాలి, నన్ను అడగలేదు. ఇప్పుడు నేను పైకి వెళ్తే నన్ను అలౌ చేస్తారా, ఫ్లోర్ మీద తిడతారా? అలౌ చేస్తారు కదా, అలౌ చేయాలి కూడా. అలౌ చేస్తారు, మీరు లాగిన్ చేసేయమంటారు, ఓ 10 నిమిషాలు బ్రేక్ పెట్టి రండి అని తిడతారు. అర్థమైందా? ఐ వాజ్ రెడీ టు లాగిన్ అండి. నేను లాగిన్ చేసేటప్పుడు దారిలో వెళ్తాను కదా, ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇట్లా రావాలి కదా, तुम तो कल आने वाली थी, अब तक क्यों नहीं आई అంటే, and then they would add few things to it. It's undoubtedly it's a shouted, right? హ్యూమిలియేటింగ్. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు పైకి వెళ్తే నన్ను లాగిన్ చేయమంటారా, లేకపోతే నన్ను హ్యూమిలియేట్ చేస్తారా, నాకు అర్థం కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ లైక్, ఐ వాజ్ అనాలిసిస్, ఇప్పుడు నేను పైకి వెళ్తే నా పరిస్థితి ఏంటి, అందరి ముందు నన్ను అడుగుతారా మా పాపకి ఎలా ఉంది అని. ఐ వుడ్ ఫీల్ అన్కంఫర్టబుల్. ఓకే సరే, లెట్ మీ చెక్ ఇఫ్ హీ ఈజ్ కాలింగ్ మీ అని నేను మెయిల్స్ వాట్సాప్ అంతా చూసా. దెన్ ఐ సా ఈమెయిల్ అండి. ఓకే, దిస్ మెయిల్ ఏమంటారు, నో సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్, నాట్ సబ్మిటెడ్ ద మెడికల్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. ఈ ఈమెయిల్ చూశాను, ఐ విల్ షో యూ దట్ ఈమెయిల్. నా టర్మినేషన్ మెయిల్ కంటే ఒక మెయిల్ వచ్చింది 21st రోజు ముందు. ఓకే, ఆ మెయిల్ ఫస్ట్ పైన పార్ట్ వరకే చదివాను నేను. ఐ డెంట్ హ్యావ్ టైం అండి, నేను పాపతో బిజీగా ఉన్నా. పైన చదివి నేను రిప్లై ఇచ్చాను వాళ్ళకి, నో ప్లీజ్ కన్సిడర్ దట్ మా పాపకి ఇలా బాగాలేదు అని పెట్టాను. 21st వచ్చిన మెయిల్కి 21st రిప్లై ఇచ్చా. బట్ నేను 22nd రోజు లాగిన్ అయిన తర్వాత మెయిల్ ఓపెన్ చేసి చూసుకుంటే క్లాస్ ఉన్నాయి 3 పాయింట్లు. నోట్ సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్, మెడికల్ డాక్యుమెంట్స్ నాట్ సబ్మిటెడ్, హ్యావ్ నాట్ కమ్ ఫర్ ద మీటింగ్ అని 3 క్లాస్ పెట్టారు. దెన్ ఐ డిసైడెడ్ దిస్ ఇస్ ప్యూర్ హెరాస్మెంట్. You can't force a mother to come to school, to come to office. It's not a school. You can't force a mother to come to office when her child is unwell. So నేను ఒక చిన్న మాట చెప్తాను సార్, when I'm talking to you, I have tears in my eyes. By the time in the morning when we start to office కదండి, I shouted them, తొందరగా లేవండి, స్కూల్కి రెడీ అవ్వండి, బ్యాగ్స్ ఎదుర్కోండి, లంచ్ బాక్స్ పెట్టేశాను అని. ప్రేమగా పొద్దున్న మాట్లాడితే పని అవ్వదు కదా. యూ క్యాన్ ప్యాంపర్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద మార్నింగ్. తొందర కానీ సాక్స్ వేసుకో, షూస్ వేసుకో, హరిబరిగా వాళ్ళని ప్రెషరైజ్ చేసి పంపించేస్తాం. నేను ఇంటికి వెళ్ళేసరికి 10 o'clockకి షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, 1.5 hour మా ఇంటికి, అంటే 11:40, 12కి ఇంటికి వెళ్తా. బై ది టైమ్ ఐ గో హోమ్ మా పిల్లలు పడుకుని పోతారు. ఒకసారి పడుకుంటారు, ఒక్కొక్కసారి మెలుకుతూ ఉంటారు కదా సార్.
మనం అంతసేపు కాల్స్లో ఉంటాం, చాలా పని చేసి ఉంటాం కదా, నిద్ర ఉండదు. అండ్ యూ టాక్ టు సో మెనీ పీపుల్. మీకు కనీసం ఒక 30-40 కాల్స్ వస్తాయా? సో యూఆర్ టాకింగ్ కాన్స్టెంట్లీ కదా. మీ పిల్లలు మీ పక్క నుంచి నడుచుకుంటా మమ్మ అనగానే మీకు చిరాకు వస్తుంది అనమాట. సో వాళ్ళు నిద్రపోకుండా ఉంటే కూడా అరుస్తాను, లైక్ భుజు ఎంతసేపు పడుకోకుండా ఉంటారు, టైం 12 దాటిపోతుంది, ఎందుకు పడుకోవట్లేదు మీరు అని అరుస్తాను. మాకు అసలు ఫ్యామిలీ టైమే ఉండదు. ఐఎమ్ సో సారీ, బట్ నేను నా జాబ్ నుంచి తీసేసారని ఏడవట్లేదు, జస్ట్ టెలింగ్. నా పరిస్థితే కాదు, మోస్ట్ ఆఫ్ ది విమెన్కి ఇదే పరిస్థితి. మాకు ఫ్యామిలీ టైం ఉండదు సార్. వీ కాంట్ ఎంజాయ్ చిల్డ్రన్. ఒక్కొక్కసారి అయితే నేను నాకు సెల్ఫ్ క్వశ్చన్ ఇస్తాను, ఐ రియల్లీ డిజర్వ్ చిల్డ్రన్ అనిపించింది. బికాస్ వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ దట్ టైమ్ టు చిల్డ్రన్, యూ డోంట్ డిజర్వ్ దెమ్. అందుకే నేను మా పిల్లల్ని, మై డాటర్ ఇస్ 12, మై సన్ ఇస్ 7, ఇప్పటిదాకా ఎప్పుడు కొట్టలేదు వాళ్ళని నేను. మోస్ట్ పీపుల్ సే అల్లరి చేస్తున్నారు, దెబ్బేస్తే ఏంటి అని. సే వాళ్ళని నేను 24 గంటలు కంటికి రెప్పలా కాపాడినప్పుడు నాకు కొట్టే అధికారం లేదు. ఏమున్నా బుజ్జగించే చెప్పుకుంటాను. సో వీ డోంట్ గెట్ టైం. అంటే నేను కంపెనీని బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ, నా టైమింగ్స్ అలాంటివి దట్ ఐ కాంట్ ఎంజాయ్ చిల్డ్రన్. ద టైమ్ దట్ ఐ హ్యావ్ విత్ దమ్ ఇస్ సాటర్డే అండ్ సండే. అండ్ సాటర్డే సండే ఉంటుంది. ఇప్పుడు రోజంతా అమ్మ లేదు. ఐ రిమెంబర్ మై మామ్ 24/7 విత్ మీ. నేను ఆవిడతో ఉండలేకపోయాను, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళిపోవడం, స్కూల్కి వెళ్ళిపోవడం, కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక ఎక్కువ టైం ఉండదు. పాప మా అమ్మ ఎప్పుడు కిచెన్లో బిజీగా ఉండేది. ఐ రిమెంబర్ ఆల్ ఆఫ్ దోస్. కానీ మా పిల్లలకి అలా మెమరీస్ ఉండవు. నీకు తెలుసా సార్, మా ఇంట్లో నేను ఏం వండుతాను, 3-4 ఐటమ్సే వండుతాం ఎక్కువ. యూ డోంట్ గెట్ టైమ్ టు కుక్, రైట్? నువ్వు పొద్దున్న పిల్లల్ని స్కూల్కి పంపుకుని నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏమేమి వండుకుంటారు? మా పిల్లలు అందరితో క్రిప్ చేస్తారు, మా అమ్మ పప్పు తప్ప ఏం వండదు అని. ఓకే. సో ఐ ఓన్లీ కుక్ దాల్ అండ్ ఫ్రై, ఎందుకంటే ఈజీగా అయిపోతాయి. వీ డోంట్ గెట్ ఫ్యామిలీ టైమ్ ఎట్ ఆల్. అండ్ ఐ థింక్ దే షుడ్ బి సంథింగ్ విచ్ షుడ్ మేక్ ఆల్ ది విమెన్ థింక్ ఆఫ్ ఇట్. దట్ అందుకే చాలామంది విమెన్ బయటకు వచ్చి పని చేయరు. దే క్విట్ ఆఫ్టర్ దే హ్యావ్ బేబీ. కొంచెం పెద్దయ్యాక కమ్బ్యాక్ చేస్తారు. ఇఫ్ పీపుల్ లైక్ మీ హ్యావ్ హ్యూజ్ కమిట్మెంట్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్, మేము పిల్లలతో ఉండలేము, అలా అని జాబ్స్ మానేయలేము. అలా అని పని చేయట్లేదని కాదు కదా సార్. ఐ వాజ్ ది బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ద కంపెనీ ప్రీవియస్లీ విచ్ ఐ వర్క్. బిఫోర్ దాట్ విచ్ ఐ వర్క్, ఐ వాజ్ కాన్స్టెంట్లీ బెస్ట్ పర్ఫార్మర్ ఫర్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువలీ ఆల్సో. ఇవన్నీ చేసుకుంటూ వి మేనేజ్ ఆఫీస్, రైట్? 60% of our life is with family, mostly, like in-laws, kids and ourselves. 40% is for office, and if the office is interfering my 60% of time, I wouldn't spare it. I'm giving 40% to you. Exactly. That is enough for you, and you should not crib for more. నా ప్రాబ్లం మీరు అందరూ అనుకుంటున్నట్టు, మీరు పెడుతున్నట్టు అన్ఆథరైజ్డ్ టర్మినేషన్ అయితే ఖచ్చితంగా. నా ఫైట్ ఈజ్ నాట్ ఫర్ టర్మినేషన్, మై ఫైట్ ఈస్ ఫర్ హెరాస్మెంట్. మై ఫైట్ ఈస్ ఫర్, మీరు ఒక హెరాస్మెంట్ మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ని అప్రోచ్ అయినప్పుడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, డిడ్ దే రెస్పాండ్ వెల్? నేను చెప్పాను, నేను మెడికల్ లీవ్స్లో ఉన్నప్పుడు నాకు పేమెంట్స్ కూడా చేయలేదు అని. ఓకే. ద వర్డ్ దే హర్డ్ పేమెంట్, మీరు లేబర్ కోర్ట్కి వెళ్ళాలి, సెండ్ చేసేసారు. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే, మెడికల్ లీవ్స్ నేను ముందు కూడా తీసుకున్నాను, తర్వాత మా పాప కోసం లీవ్స్ తీసుకున్నాను. వెన్ యూఆర్ ఇన్ మెడికల్ గ్రౌండ్స్ అండి, పీపుల్ డోంట్ గివ్ యూ వార్నింగ్ లెటర్స్. యూఆర్ నాట్ సపోజ్ టు, యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్. దే గేవ్ మీ వార్నింగ్ లెటర్ దట్ 14 days which I did. వార్నింగ్ లెటర్ ఇచ్చారు, గ్రడ్జ్ పెట్టుకున్నారు, క్రిప్ చేశారు. నాకు ఆ 14 days లీవ్ ఇచ్చారు కదా సార్, 14 daysని 14 times క్రిప్ చేశారు. అన్ప్లాన్ లీవ్స్ ఎక్కువైపోతున్నాయి, భావన టక్ 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 అన్ని డేట్స్ పెట్టేసి క్వశ్చన్ మార్క్ వేసి, కెన్ యూ ప్లీజ్ ఎవ్రీ వన్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఆఫ్ యూ టేకింగ్ అన్ప్లాన్ లీవ్స్? ఇట్స్ నాట్ అన్ అన్ప్లాన్ లీవ్స్, కెన్ యూ అట్లీస్ట్ పుట్ ఇట్ అ సిక్ లీవ్? అలా కూడా పెట్టరు. అదొక పోల్ లాగా అనమాట. అంటే ఎవ్రీబడి షుడ్ నో దట్ షీ వాజ్ నాట్ దేర్ ఫర్ 14 days or she was not there for that 10 days. He wanted to make it a propaganda. అన్ని లీవ్స్ తీసుకోకూడదు కదా, ఇట్లా అడగడం, మాట్లాడడం. యూ విల్ టాక్ ఓన్లీ అబౌట్ ఇట్. మీరే ఇప్పుడు, నేను ఇందాక ఒక కోట్ చదివాను, నో మ్యాటర్ హౌ ఎర్లీ యూ గో టు ఆఫీస్, 100 days, నో మ్యాటర్ హౌ హౌ గుడ్ యూ వర్క్, ఒక్కరోజు నువ్వు టైంకి వెళ్ళకపోతే వాడిని తిడతాడు కదా. అలాగే జరిగింది నాకు కూడా. ఇప్పుడు కార్పొరేట్ ఫీల్డ్లో ఉండి ఇంత ఓపెన్ అప్ అయిపోయి ఎక్స్ప్లోజివ్ కొట్టారు కదా, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మిగతా కార్పొరేట్ కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి ముందుకు వస్తాయా? డూ దే డేర్? ఇప్పుడు చూడండి, ఒకవేళ వాళ్ళు
ప్రాపర్గా తీసేది లేదు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. కాన్వర్జేషన్లో పెట్టి నార్మల్గా టర్మినేషన్ ఇచ్చుంటే ఏం ప్రాబ్లం లేదు. మీరు ఆ టర్మినేషన్ లెటర్ చూస్తే యూఆర్ రిమూవ్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఫ్రమ్ 22nd June. ఇటు ఒక్క రోజులో తీసేస్తావా నన్ను? నోటీస్ పీరియడ్ ఇవ్వవా 60 రోజులు? ఇప్పుడు జనరల్గా చాలా మంది ఇప్పుడు మాకు నోటీస్ పీరియడ్లో ఉంటారు కదండి, వాళ్ళకి ఒంట్లో బాగోలేక లీవ్స్ పెట్టారు అనుకోండి, అది బిడ్డకు ఒంట్లో బాగాలేదా, తల్లికి ఒంట్లో బాగాలేదా, తండ్రికి ఒంట్లో బాగాలేదా. మీరు నోటీస్ పీరియడ్లో ఉన్నప్పుడు మీకు జ్వరం వచ్చి దగ్గు వచ్చి 3 రోజులు సెలవు పెడితే ఆ 3 రోజులు కూడా చేయించుకుని వదులుతుంది టెక్ మహీంద్రా. ఓకే, మీకు 60 days నోటీస్ పీరియడ్ అండి, మీరు 45th day దాకా కంప్లీట్ చేసేసారు, మధ్యలో మీకు 3 రోజులు జ్వరం వచ్చింది, యూ విల్ ఎక్స్టెండ్ దట్ 60 days. ఆ 3 రోజుల తర్వాత అయినా చేయాలి. ఇప్పుడు మీ 60th day 2nd April వచ్చింది, 60 రోజులు చేయాల్సిందే. మరి నాకు 60 రోజులు కూడా ఎందుకు ఇవ్వలేదు? నా క్వశ్చన్. ఇవ్వాలి కదా, నోటీస్ పీరియడ్ అయితే ఇవ్వాలి కదా. You are terminated from services from 2nd July 2026. Immediately you are terminated. We will recover your, if necessary, we will recover your notice period and assets anta. అంటే ఏంటి, నాకు వచ్చేది 16 రోజుల జీతం, రైట్? ఈ 16 రోజుల జీతం కాక 60 రోజులు నోటీస్ పీరియడ్ ఎదురు కట్టాలంటే 40 రోజులు నేను ఎదురు ఎలా కట్టాలా? ఎక్కడైనా ఉందా ఈ న్యాయం? నేను ఇది కూడా విన్నా, ఎంప్లాయీ సరిగా పని చేయకపోతే 2 నెలలు నోటీస్ పీరియడ్ ఇచ్చి దండం పెట్టి పంపించేస్తారు. అది మనం చాలా వింటాం. మా ఫీల్డ్లో ఇప్పుడు పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఇట్లా ఏదైనా ఇన్సిడెంట్స్ అవుతే దే గివ్ 2 months salary అండ్ దే విల్ ఆస్క్ దెమ్ టు లీవ్. అలా కూడా పంపలేదు నన్ను. అండ్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అవుట్ ఆఫ్ దట్ బ్లడీ 60 days ఆఫ్ శాలరీ అండి. నేను అట్లా అనట్లేదు, ఇప్పుడు నేను ఆ డబ్బుల గురించి అని అనట్లేదు. మీరు నాకు 14 రోజులు ఏదైతే నా సిక్ లీవ్ ఉందో మీరు కట్టించి ఇచ్చారా? నేను అడిగాను ఆ రోజు, అడగలేదు. ఐ జస్ట్ సీడ్ ఇఫ్ యూ కెన్ అడ్జస్ట్, ఇఫ్ యూ కాంట్ అడ్జస్ట్ వాట్ విల్ ఐ విల్ బి ఏబుల్ టు డూ, వదిలేశాను. మీరు నాకు 60 days నోటీస్ పీరియడ్ ఇవ్వకపోయినా పర్వాలేదు, పేమెంట్ చేయకపోయినా పర్వాలేదు, నువ్వు చెప్పాలి కదా. నువ్వు రివర్స్లో మెయిల్లో 60 రోజులు నోటీస్ పీరియడ్ మీరు నా నెత్తి మీద రుద్దేస్తే నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి కట్టను? దట్ వాజ్ మై క్వశ్చన్. దిస్ ఈమెయిల్ ట్రిగర్డ్ మీ టు ద కోర్. దెన్ కాల్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు. నేను అడుగుదాం అనుకున్నా, మీరు నోటీస్ పీరియడ్ కూడా నా నెట్ మీద రుద్దేశారు కదండి, నేను ఇప్పుడు ఇది ఎలా కట్టగలుగుతాను, నేను కట్టలేను అని చెప్పడానికి వెళ్ళా. ఫోనే చేస్తే మీరే చేసింది, నేను చేశాను. దే సెడ్ మై లీగల్ టీమ్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అప్పుడు అసలు ఎఫ్ఐఆరే అవ్వలేదు లీగల్ టీమ్ కేర్ చేయడానికి. మై లీగల్ టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నాడు. కాల్స్ చేస్తే ఆన్సర్ చేయవు, మీడియా అడిగితే మాట్లాడవు. అండ్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాంట్ టు షో మై యాంగర్ టు దెమ్. Until you're allowing me inside the office, I'll sit down. And I sat down there. I'm like, నాకు ఇంకా వేరే ఆప్షన్ ఏం కనిపించలేదు. ఏంటి మీ ఆఫీస్ రెస్పాన్స్ ఏంటి, టెక్ మహీంద్రా రెస్పాన్స్ ఏంటి మరి? బయట కూర్చున్న తర్వాత ఇప్పుడు 24 hours అయిపోయింది కదా, నియర్లీ 48 hours అవుతుంది కదా, ఏంటి ఇప్పుడు? అదే రోజు ఐ సాట్ ఆన్ రోడ్, మై హస్బెండ్ సా ఇట్ ఇన్ టీవీయో లేకపోతే ఎవరో చెప్పారంట, మా ఆఫీస్ ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, దే కాల్ బావా అండ్ ఆల్ ఆఫ్ దాట్. బావా అక్క రోడ్ మీద కూర్చొని పోయింది అండ్ షీ సాట్ లైక్ అసలు ఎవరికి వినట్లేదు, షీ సాట్ ఆన్ రోడ్ అని. మై హస్బెండ్ పాపం ఎలా పరిగెట్టుకుని వచ్చారో తెలీదు, ఇది లైక్ అసలు కార్ని ORR ఎక్కేసి స్పీడ్గా వచ్చేసారు. ఐ వాజ్ జస్ట్ అక్కడికి నేను ఇప్పటికి 40-45 minutes కూర్చుని పోయాను. ఐ డిడ్ంట్ మూవ్. హీ సెడ్ దెన్ హీ జస్ట్ టచ్డ్ మై లైక్, దిస్ ఇస్ నాట్ హౌ యూ ఫైట్. అసహ్యంగా రోడ్ మీద కూర్చోవడం ఏంటి, నువ్వు ఇంత చదువుకొని ఇంత మంచిదాని, యూ డోంట్ డిజర్వ్ టెక్ మహీంద్రా. నువ్వు the way you are, you don't deserve Tech Mahindra. You can find another job. Or if you want to fight with them, this is not the way how you fight. And నా చేయి పట్టుకుని పైకి లేపడానికి ట్రై చేశాను. మీరు చూస్తే ఒక వీడియోలో వన్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆల్సో రిక్వెస్ట్స్ మీ, ఫస్ట్ వీడియోలో ఒక అబ్బాయి నించుని ఉంటాడు, తన పేరు తారా. ఇట్స్ లైక్, అక్క లే అక్క ప్లీజ్ అక్క, నువ్వు రోడ్ మీద కూర్చోవడం ఏంటి అక్క, మా అందరినీ చూసుకుంటావు నువ్వు, లే అక్క అంటే దే సెడ్ అక్క నేను కూడా కూర్చో, మీరెవ్వరు అంటే ఐ టోల్డ్ ఎవ్రీబడి, నా వెనక ఎవరు కూర్చోవద్దు, నా పక్కన ఎవరు రావద్దు, ఇది నా బ్యాటిల్, నేను ఒక్కదాన్నే ఫైట్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు కమ్, బికాజ్ నా కెరీర్ ఎలాగో పోయింది, రైట్? ఇప్పుడు వీళ్ళు ఈమెయిల్లో నాకు ఇచ్చే రిలీవింగ్ లెటర్లోనో ఇన్సబార్డినేషన్ అని రాస్తారో ఇంకేదైనా రాస్తారు. ఐ థింక్ నాకు ఇంకో కంపెనీ ఉందో లేదో, ఇంకో ఫ్యూచర్ ఉందో లేదో నాకు తెలియదు. మీరు యంగ్ పీపుల్, లైక్ మీరు నాలా బలవ్వకూడదు. లెట్ మీ సిట్, ఐ విల్ హ్యాండిల్, అది ఎంత దూరం వెళ్ళినా ఐ విల్ హ్యాండిల్ అని చెప్పి నేను కింద కూర్చున్నాను. మై హస్బెండ్ హ్యావ్ కమ్, అప్పుడు హెచ్ఆర్ బయటికి వచ్చారు. ఐ సెడ్ హెచ్ఆర్ ఇస్ కమింగ్ అంటే the same HR fired me. I will not talk to her at all because she doesn't know the policy.
she doesn't have will, she also has will issue, she also has skill issue, because she doesn't know how you should terminate an employee. So she, ఇప్పుడు మీరు టర్మినేషన్ పాలసీస్ మీకు తెలియదంటే దానికి స్కిల్స్ కూడా లేవనే చెప్పాలి కదా. స్కిల్స్ లేవు. నేను వై విల్ ఐ టాక్ టు అ పర్సన్ ఇస్ నాట్ దేర్. నేను హెచ్ఆర్తో మాట్లాడాను, నాట్ దట్ హెచ్ఆర్ అండి, బిఎస్ఆర్ ఇస్ కమింగ్, షీ ఈస్ ది హెడ్ ఫర్ ఎంటైర్ బహదూర్పల్లి. షీ హెస్ కమ్, షీ కేమ్ అవుట్, షీ సెడ్ భావన కమ్ ఇన్ సైడ్, వీ విల్ టాక్. నేను అసలు లోపలికి రాను. ఐ విల్ ఎంటర్ ది ఆఫీస్ ఇన్ సైడ్ ఓన్లీ ఇఫ్ ఐ ఫీల్ ఐ విల్ గెట్ జస్టిస్. అసలు వెళ్ళలేదు నేను చాలాసేపు. ఐ క్రిమ్ ఫర్ 2 hours అక్కడ నేను అలాగే కూర్చుని ఉన్నాను. దెన్ మీ మీడియా పీపుల్ చెప్పారు, మ్యామ్ లోపలికి వెళ్ళండి. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళకపోతే వాళ్ళు అంటారు మేము మాట్లాడడానికి అవకాశం ఇచ్చినా సరే కావాలని కక్ష సాధింపు చర్యలాగా లోపలికి వెళ్ళలేదని అంటారు, మీరు లోపలికి వెళ్ళండి అని. ఐ ఆస్క్ దెమ్, మీడియా ఆల్సో విల్ కమ్ ఇన్ సైడ్, మీడియా ఆల్సో విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ కాన్వర్జేషన్ దట్ వీ వర్ డూయింగ్. మ్యామ్ లోపలికి మీడియా అలవ్ లేదు, యూ కెన్ అలవ్ పోలీస్. ఎనీథింగ్ ఒక లా పర్సన్ ఉండాలి లోపల, either let it be media or police. నేను వెళ్ళేసరికి అక్కడికి పోలీస్ వచ్చేసారు, బికాస్ నేను చాలాసేపు కూర్చున్నాను కదా, పోలీస్ వచ్చేసారు. షీ వాజ్ రిక్వెస్టింగ్ మీ మేడం, నిన్న కంప్లైంట్ ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పాను కదా అన్నారు. మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు ఎంక్వైరీ చేస్తా అనలేదు, మీరు జస్ట్ పిటిషన్ పెట్టి లేబర్ కోర్ట్కి వెళ్ళిపోమన్నారు, మీరు ఇప్పుడు వాళ్ళు పిలిచారు కాబట్టే వచ్చారు అని నేను ఆడుకున్నాను. వెరీ పొలైట్లీ వాజ్ ప్లేయింగ్ విత్ ద డాగ్. దెన్ ది హెచ్ఆర్ కేమ్, నేను కూడా వస్తా అని పోలీస్ వాళ్ళు చెప్పారు. అండ్ మీడియా ఆల్సో ఆస్ మీ టు గెట్ ఇన్ సైడ్. లోపలికి వెళ్ళగానే ఐ సెడ్ ఐ విల్ నాట్ హియర్, ఐ విల్ ఓన్లీ టాక్ అని చెప్పాను. దే అగ్రీ టు ఇట్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్సిడెంట్ ఏదేదైతే ఎంత జరిగిందో, హెరాస్మెంట్ ఎంతైతే పెట్టారో, కాల్స్ చేయడం, మెసేజెస్ చేయడం, రాలేదని అడగడం, ఇదంతా నేను వాళ్ళకి చెప్పాను. ఐ రోట్ a 4-5 pages information to them. I gave all the emails, WhatsApp textlu, the discrimination that they were doing, all of it in the form of screenshots. WhatsApp lo share chesi, I said print it, give me 1 copy, put 1 copy with you, and they will ఇప్పుడే నేను నా లీగల్ టీం నుంచి కాల్ వచ్చింది నాకు, నాట్ లీగల్ టీమ్, హైయర్ అథారిటీ నుంచి కాల్ వచ్చింది, నేను ఇప్పుడే వాళ్ళకి ఈమెయిల్ పెడుతున్నానని చెప్పి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోయాను. ఇంకా మీరు తెలుసు మీడియా ఎలాగో, మోర్ పీపుల్ వేర్ కమింగ్ టు ఇంటర్వ్యూ, మోర్ పీపుల్ వేర్ కమింగ్ టు టేకింగ్ ఇంటర్వ్యూ. వాళ్ళు ఏమన్నారు, మీడియా వాళ్ళు అనుకున్నారు నేను లోపలికి వెళ్ళిపోయి మాకేదో సెటిల్మెంట్ అయిపోయింది, దే ఆస్క్ మీ టు కంటిన్యూ ఫర్ సర్వీసెస్ అనుకుని వెయిట్ చేశారు. No, nothing like that have happened. They didn't ask me to get back to work. Okay. They said they'll talk to the other teams and they'll let us know. అంతే జరిగిపోయింది. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది సార్ నేను ప్రొటెస్ట్ చేయబట్టి? 22nd నుంచి. 22nd పోలీస్ స్టేషన్లో ఉన్నా, 23rd ఎవ్వరూ కాల్ చేసి ఏం మాట్లాడలేదు. నాకు ఇంటర్నల్గా తెలిసింది ఏంటంటే లీగల్ టీమ్ హ్యావ్ కమ్, వెరిఫై చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మీ. రైట్, లెట్స్ కన్క్లూడ్ విత్ యువర్ ఆన్సర్ భావనాజీ. మీకు సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మీకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు, మేమున్నాం మీతోటి అంటున్నారు. ఇప్పటి వరకు కార్పొరేట్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రెజర్ని, ఆ కోర్ ప్రెజర్ గ్రూప్ని తట్టుకోకుండా బయటికి రాలేని వాళ్ళంతా కూడా మీకు మద్దతుగా నిలబడుతున్నారు. కొంతమంది మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళందరికీ? కన్క్లూడ్ విత్ యువర్ ఆన్సర్. One word I have to say, I'm sorry, in one word if I have to conclude, people are watching me, Tamil people are watching me, Kannada people are watching me, Bengalis are watching me, people who speak Hindi are watching me, and they're supporting me. మాకు కూడా సిమిలర్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. మేము నోట్ మూసుకుని ముందుకు వెళ్ళిపోయాం, వేరే కంపెనీకి వెళ్ళిపోయాం, మాకు కూడా వర్క్ ప్రెషర్ ఉంటుంది, మేము కూడా పిల్లల్ని చూసుకోలేకపోతున్నాం, పిల్లలు కొంట్లో బాగపోతే లీవ్ ఇవ్వకపోవడం ఏంటి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అయినా కన్సిడర్ చేయాల్సిందని చాలామంది చెప్తున్నారు. ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ వాళ్ళ మెసేజెస్ చెప్తుంటే ఎంత బాధ అనిపించిందంటే నాకు, నేనే కాదు ఇలా చాలామంది బాధపడుతున్నారు. మీరు చూడండి సార్, విమెన్స్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ, ఇట్స్ రియల్లీ నాట్ ఈజీ, రైట్? సో ఎంతమంది ఆడవాళ్ళు ఇంట్లో పిల్లల్ని చూసుకోలేక బయటకు వచ్చి పని చేస్తూ సెక్యూరిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సార్. సో ఇట్ ఈస్ సో వెల్మింగ్. అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అండ్ నా లవ్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. మా అమ్మ, మా నాన్న, మా పవన్ తప్ప నన్ను ఎప్పుడు ఎవరి లైఫ్లో ట్రస్ట్ చేసింది లేదా సపోర్ట్ చేసింది తెలిసిన వాళ్ళు తప్ప ఎవరు లేరు.
But through media, I want to tell, like, people are watching in Tamil, Hindi, and all other regional languages. I really thank you from the bottom of my heart. Please understand, it's about self-respect of a woman. I understand there would be a policy of termination, but I was not given that space to think about it, and it is completely an awful termination that I was given. Moreover, considering చాలా హెరాస్మెంట్ ఈ ఎంప్లాయ్మెంట్లో ఉంది, ఎస్పెషలీ ఇన్ వాయిస్ ప్రాసెస్ చాలా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. మేము బయటికి చెప్పం, కొత్త జాబ్ దొరకదు. ఇప్పుడు మేము వాయిస్ రేజ్ చేసి బయటికి వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు రాస్తారు కదా, మీరు వెన్ యూర్ రిలీవింగ్లో రాశారనుకోండి ఏదైనా, ఆ భయానికి ఎవరు బయటికి రారు ఎవరు. నేను కూడా రావాలని అనుకోలేదు. ఇప్పుడు ఇందాక వచ్చి మంచి క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు how is your career అని. Now Tuck Mahindra have to take care of my career now. Will they? I don't know. They're still working on it. ఇప్పుడు నేను కంప్లీట్గా రోడ్ మీద ఉన్నాను సార్, మీకు అర్థం కావట్లేదు. తినడానికి ఉండడానికి ప్రాబ్లం అవ్వకపోవచ్చు, బట్ ప్లీజ్ అండర్స్టాండ్, ఐమ్ అ 34-year-old woman. I still have 30 years of more career, or at least 25. Don't you think so that I'll work for more 25? I would. ఇప్పుడు కార్పొరేట్స్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాయి, కార్పొరేట్స్ మీకు హైరింగ్ చేయరు, కార్పొరేట్స్ ఇచ్చేయరు అంటే, you've made me in such position, you made me so vulnerable that I come out and speak about you in negativity. A person who was so excited to join your company is now claiming that what all you're doing is awful termination, no respect for the women, and it is very, very bad. So I'm fighting for my awful termination, and I'm also fighting that you don't have humanitarian grounds. If you have humanitarian grounds, if Tech Mahindra wants to prove that they are good, ante in Hindulo vachina article, we respect employee and we are always with the employee ani meeru oka quote chusaru. If they respect, all of these three should be terminated, because these are the people who are spreading toxicity in the particular process. అండ్ వాళ్ళ వల్ల చాలా విమెన్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఇప్పుడు నేను అబద్ధం చెప్పొచ్చు, మీ మీడియా అబద్ధం చెప్పదు, మీ కమెంట్స్ అబద్ధం చెప్పవు. సో మీరు చూడండి, చాలామంది కమెంట్ చేస్తున్నారు, నేను సేమ్ కంపెనీ ఇలా జరిగింది అలా జరిగింది, నేను ఇంకో కంపెనీ అలా జరిగింది ఇలా జరిగింది. ఇట్స్ అ నేషనల్ వైడ్ న్యూస్ నౌ. ఇట్ ఈస్ నాట్ ఫర్ తెలంగాణ, ఆర్ ఇట్ ఈస్ నాట్ రిమైన్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. It is now a national issue. People want to talk about it. I've come out. More will come. And ఒక అబ్బాయి యూట్యూబ్లో పెట్టారు, ఫస్ట్ ఐటీ ఎంప్లాయీ టు ప్రొటెస్ట్ అని. There might be more women who have protested earlier. Okay. It's just that we don't know them. It's just that అప్పటికి మీడియా అప్రోచ్ లేదేమో. There are many who have protested for మంచి గుడ్ కల్చర్. మేము మాకేం వద్దు సార్, పెద్దగా ఏం కంపెనీలు ఇవ్వక్కర్లేదు సార్, ఒంట్లో బాగలేనప్పుడు బాగాలేదనడం, ఎలాగో మీ కంపెనీకి ఇన్సూరెన్స్లు ఉంటాయి ఇవి వాడుకోండి అని అనడం, కొంచెం పిల్లలు అవి ఉన్న పేరెంట్స్కి మీ పిల్లలు ఎలా ఉన్నారని అడగడం, వాళ్ళకు కూడా ఎంతో అంత సపోర్టివ్గా మాట్లాడడం, మంచి మాట ఎవరైనా చేయొచ్చు, దానికి ఖర్చు ఏం అవ్వదు, మీ కంపెనీ ఇచ్చే ఇన్సూరెన్స్ ఉంది వాడుకోమని చెప్పడం. మోస్ట్లీ ఉమెన్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం, విమెన్ని రెస్పెక్ట్ఫుల్గా చూడడం, అంటే అండి అని పిలవడము అని కాదు, బట్ నేను అరే తురి అనుకుంటూ కూడా మర్యాద ఉండొచ్చు మీతోటి, యూనో మీ కళ్ళలో తెలుస్తుంది మీకు ఎదురు మనిషి మీద ఎంత రెస్పెక్ట్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఫర్ విమెన్. అండ్ ఎలా పడితే అలా టర్మినేట్ చేయకుండా కంపెనీ పాలసీస్ని ఫాలో చేస్తూ టర్మినేట్ చేయడం. సో టర్మినేట్ చేయండి, అయ్యో ఇప్పుడు కూడా మీరు నన్ను టర్మినేట్ చేస్తారంటే ఐ యాక్సెప్ట్ ఇట్, బట్ గివ్ మీ explanation. No, you do it proper way, give me the explanation. Communication should be there. Exactly. ఇందుకు తీసేసాను, ఇలా తీసేసాను, ఇప్పుడు తీసేస్తాను. సో దట్ ఈస్ నాట్ దేర్. సో మాకు మా అమ్మాయిలకి ఏం పెద్దగా అక్కర్లేదు సార్, మీరు క్యాబ్ ఇవ్వండి, ఆఫీస్కి వస్తాం, ఎన్వైర్న్మెంట్ని కొంచెం బెటర్గా ఉంచండి, విమెన్ ఫ్రెండ్లీగా కొంచెం దగ్గరగా వాష్రూమ్ ఉండేటట్టు, లేకపోతే ఎక్కువసేపు కూర్చొని ఉంటాం కాబట్టి కాసేపు నిలబడేటట్టు, కొంచెం లిబర్టీ, చూసి చూడనట్టుగా చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు 30 నిమిషాలు బ్రేక్ 40 అయిందని అరవకుండా, అమ్మ రేపు చూసుకోమ్మా, కొంచెం నార్మల్గా చెప్పడం. అండ్ that's what I request అండి, a women friendly environment to work for all the women. Exactly. So hope that atmosphere comes soon, and by the same మీ లీగల్ బ్యాటిల్ ఏమవుతుంది, అండ్ బై ద సేమ్ మీ బ్యాటిల్ మీ ఈ పోరాటం ఏమవుతుంది అని చెప్పి
ఆల్ ఓవర్ ద ఇండియా ఈజ్ వెయిటింగ్ నౌ వెయిటింగ్. సో మీరు చెప్పారు నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళ గురించి. సార్ నేను మీ ఇంటర్వ్యూస్ అనుకుంటే ఒకటి చూసాను, బిగ్ పర్సన్ యూ టాకింగ్ టు, అండ్ మీరు చెప్పారు నీకేంటమ్మా పెళ్ళైపోయి పిల్లలు ఉన్నారు, ఇంట్లో సపోర్ట్ మీరు ఇంట్లోనే ఉండొచ్చు కదా అని ఆయన మరి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం నాకంటే గొప్పగా ఉండాలి, నాకంటే పెద్దగా ఉండాలి, నన్ను మించిపోవాలి అని అనుకుంటారు. మా నాన్నగారు కూడా అలాగే అనుకుంటారు కదండి. నేను 10 రూపాయలు సంపాదిస్తే మా అమ్మ 20 సంపాదించాలి, చక్కగా ఉండాలి, ఫ్యామిలీతో ఉండాలి అని అందరూ అనుకుంటారు కదా సార్. ఎగ్జాక్ట్లీ. సో అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇప్పుడు నెగిటివ్ కమెంట్ చేసే వాళ్ళు ఎవరు, నాకు కట్టబోయే హోమ్ లోన్ వాళ్ళు కట్టరు. నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళు ఎవరు, నా కార్ లోన్ ఈఎంఐస్ కట్టరు. ఈ నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళు ఎవరు, మా పాప ఒంట్లో బాగోకపోతే అట్లీస్ట్ హాస్పిటల్కి వచ్చి పక్కన నించోరు. అలాంటప్పుడు మీకు కమెంట్ చేసే అర్హత లేదు. మీకు ఓపిక లేదనుకోండి, కమెంట్ చేయడం మానేయండి, నెగిటివ్గా మాత్రం చేయొద్దు. వీఆర్ రన్నింగ్ దిస్ ఫర్ అ గుడ్ కాజ్, రైట్? విమెన్కి ప్రాబ్లం ఉంది, వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు, బయటికి రాలేకపోతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. ఆ ఫోరం వదిలేసామనుకోండి, వాళ్ళ బాధలు చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన బాధల్లో అన్నీ మీరు తీర్చలేకపోతారు. ప్రేమగా మాట్లాడడం అయితే చేయగలుగుతారు, డబ్బులు ఖర్చు కావు కదా. సో లీవ్ దిస్ ఫారం ఫర్ విమెన్ టు టాక్, మెన్ టు టాక్. ఇబ్బంది ఉంటే పోస్ట్ చేయండి, ఇబ్బంది లేకపోతే టైం వేస్ట్ చేసుకోకండి. ఇట్స్ నాట్ నెసెసరీ ఫర్ యూ, ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఇదే నేను వాళ్ళకి నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళందరికీ ఇదే చెప్పగలుగుతాను నేను. అండ్ ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ. నిజంగా నేను ఎంత పెద్ద ఫేమ్లో ఉన్నానో కూడా నాకు తెలీదు. అన్లెస్ అంటే మీ మీడియా పీపుల్ వీడియో తీసుకున్న వాళ్ళు మీరు లింక్స్ పెట్టి మ్యామ్ ఇంత వ్యూ వచ్చిందండి, ఇంతమంది కమెంట్ చేశారండి, దెన్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద పేజెస్ అండ్ రీడింగ్ ద కమెంట్స్. నెగిటివ్ కమెంట్స్ చూస్తే బాధ అనిపిస్తుంది సార్. అర్థం చేసుకోండి. అంటే నా మీదకి వచ్చినప్పుడు వదిలేసాను, మా పాపకు ఒంట్లో బాగానైనప్పుడు కూడా మీరు ఇలా హెరాస్ చేయడాన్ని నేను తట్టుకోలేకపోయాను. మదర్ విల్ నాట్ ఎక్సెప్ట్ చిల్డ్రన్స్. రైట్ భావనాజీ, లెట్స్ వెయిట్ ఫర్ ద లీగల్ బ్యాటిల్ అండ్ డన్. ఖచ్చితంగా మళ్ళీ కూర్చుందాం. అండ్ బై సేమ్ వే, ఒకవేళ కనుక మీ మీద మళ్ళీ హెరాస్మెంట్ కనుక ఇంకా కొనసాగితే కనుక నెక్స్ట్ ఏం చేయాలనేటువంటిది మళ్ళీ ఖచ్చితంగా ఆలోచిద్దాం. లెట్స్ వెయిట్. మీరు చెప్పాలి ఏం చేయాలనుకుంటున్నాను. షూర్, దెన్ డిసైడ్ ద యాక్షన్ ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్.